ఈ దినం దైవ గ్రంథములో నుండి ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. పిమ్మట ఆత్మనన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, ప్రభావము గల ప్రభుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన దేవుడవైనందుకు మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కృపా కనికరం మా పైన మీరుంచి మమ్మను బలపరచి భద్రపరచి మాకు క్షేమమును మీరు కలుగజేస్తూ ఉన్నందుల కొరకు స్తోత్రం. మీ వాక్యము ద్వారా ఎంతో గొప్ప మేలు మా బ్రతుకుల్లో మీరు మాకిచ్చి మమ్మను మీకు మహిమకరంగా ఉపయోగిస్తున్నందుల కొరకు స్తోత్రములు. ప్రాణనాథుడా, ఎహెజ్కేలు గ్రంథములో నుండి ఆధ్యాత్మిక ధ్యానాలు మేము చేయడానికి మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లించుచు, మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ఈ దినము కూడా మీ పేరట చేరి వాక్య ధ్యానాన్ని చేయనై ఉంటుండగా సహాయం ఇమ్మని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎహెజ్కేలు గ్రంథంలో ఎన్నో చక్కని ఆధ్యాత్మిక ధ్యానాలు వింటున్నాం. దేవుని కృపను బట్టి ఈ గ్రంథములో పరిశుద్ధాత్మ కార్యములను గూర్చిన వివరాలు మనం వింటున్నాం. పరిశుద్ధాత్ముడు ఆయనను గూర్చిన ప్రస్తావన ఎక్కువగా వ్రాయబడిన గ్రంథం ఎహెజ్కేలు గ్రంథమని, దాదాపు 18 సార్లు పరిశుద్ధాత్మని గూర్చిన ప్రస్తావన వ్రాయబడినట్లు మనం వింటూ 3 విషయాలు మనము విన్నాం. ఒకటి, చక్కగా నిలువబెట్టువాడైన పరిశుద్ధాత్మ. 2, చక్కగా నడిపించువాడైన పరిశుద్ధాత్మ. 3, తెలియని సంగతులను తెలియపరచువాడైన పరిశుద్ధాత్మ. ఇక నాలుగవ విషయం, ఎక్కడ పని చేయవలెనో అక్కడికి నడిపించు పరిశుద్ధాత్మ. ఎక్కడైతే పని చేయాలో ఆయన అక్కడికే నడిపిస్తాడు. మనం చదువుకున్నాం 11వ అధ్యాయం మొదటి వచనం. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్ద చేర్చి నన్ను దింపగా అనే మాట మనం చూస్తున్నాం. ఎక్కడ పని చేయాలో అక్కడికే నడిపించినట్లు చూస్తున్నాం. ఎహెజ్కేలు ఆత్మ చేత దర్శన రూపములో యెరూషలేమునకు కొనిపోబడి అక్కడ జరిగే గొప్ప పాతకములను చూచి
ఆ పాతకములకు కారకులైన పెద్దలను వారి పాపమును ఎత్తి ప్రకటించుటకు యెహెజ్కేలు ఆత్మ ద్వారా ఆ 25 పెద్దల యొద్దకు నడిపించబడెను. ఆ 25 పెద్దల దగ్గరకు నడిపించబడినట్లుగా మనము చూస్తున్నాం. ఎవరితో మాట్లాడవలెనో, ఎక్కడ పని చేయవలెనో అక్కడికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. ఆ సంగతులు మనము క్రొత్త నిబంధనలో కూడా ఎరుగుదుం. అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం ఆలోచన చేసినప్పుడు 16వ అధ్యాయం 6 నుండి 10 వచనాల్లో అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6 నుంచి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూశారా? అంతటా వారు ముసియా దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. గమనించారా? పరిశుద్ధాత్మ ఎక్కడ పని చేయాలో అక్కడికే నడిపిస్తాడు. ఎక్కడ పని చేయాలో ఆయన అక్కడికి నడిపించేవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆసియాలో వాక్యం చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినట్లుగా చూస్తున్నాం. కనుక దేవాది దేవుడు తన ప్రజలకు తోడై ఉండి ఆయన ద్వారా గొప్ప మేలు పొందాలని ఆశించే ప్రతి వారిని ఆత్మ దర్శిస్తారు అని, అక్కడికి వెళ్ళి ఆయన పని చేస్తారు అనే విషయాన్ని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగునని అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా ఎక్కడ పని చేయాలో అక్కడికి ఆత్మ తీసుకుని వెళ్ళినట్లు 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. 39వ వచనం 29, 39 కూడా చదువుదాం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ఎక్కడ పని చేయాలో అక్కడకు తెచ్చాడు. అక్కడ నుండి మళ్ళా ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపినట్లుగా చూస్తున్నాం. గనుక ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో రాయబడిన మాటలు మనము తేటగా ఆలోచన చేసినప్పుడు ఆత్మ ఎక్కడికి నడిపించాలో ఆయన అక్కడికి నడిపిస్తాడు. పౌలు, శీల, తిమోతి ఆసియాలో వాక్యము చెప్పవలనని వెళ్ళుచున్నప్పుడు
ఆటంకపరచినట్లుగా మనము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచి ఎడమ వైపున ఉన్న ఆసియాకైనను కుడివైపున ఉన్న బితూనియాకైనను వెళ్ళనీయక నేరుగా ఐరోపా ఖండములోనున్న మాసిదోనియా ప్రాంతానికి నడిపించాడు. అక్కడ పనిచేయగా సంఘములు స్థాపించబడ్డాయి. సంఘములు స్థాపించబడ్డాయండి. ఎక్కడ పని చేయవలెనో అక్కడికి నడిపించువాడు పరిశుద్ధాత్మ. నిజమే, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు యెహెజ్కేలు గ్రంథములో 11వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మ వశుడను కాగా దర్శనములోనైనట్టు కల్దీల దేశమునందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపెను. అనే మాట చూస్తాం. యెహెజ్కేలు ఆత్మవశుడుగా దర్శనములో కల్దీల దేశములో చెదరియున్న వారి యొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నింటినీ చెరలోనున్న వారికి నేను తెలియజేసితిని అన్నాడు. 25వ వచనం. అప్పుడు నేను యెహోవా నాకు ప్రత్యక్షపరిచిన వాటినన్నింటినీ చెరలోనున్న వారికి నేను తెలియజేసితిని. ఇక్కడ ఈ మాటలు ఎంతో ప్రసంగం వినొచ్చండి. యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటినన్నింటినీ చెరలోనున్న వారికి నేను తెలియజేసితిని. గనుక ఏ ఒక్కరైనా వారు తెలుసుకున్నవి, ఆత్మచేత తెలియపరచబడినవి చెరలో ఉన్న వారికి, సంకెళ్లలో మ్రగ్గిపోతున్న వారికి, నష్టాన్ని అనుభవిస్తున్న వారికి, కోలుకోలేని, విడుదల పొందలేని, బయటకు రాలేని, మగ్గిపోతున్నటువంటి వారిని విడిపించడానికి తెలియపరచవలసిన సంగతులు చాలానే ఉన్నాయి. యేసు ప్రభు ఎందుకు వచ్చారు? గాఢాంధకారములోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగునివ్వటానికి ఆయన వచ్చారు కదా. అంధకారములో నుండి విమోచింపవలనని తన కుమారుని ఈ లోకానికి పంపాడని కొలసై పత్రికలో చెప్పబడింది కదా. కనుక ఇలాగున ఎన్నో సంగతులు వ్రాయబడ్డాయి. కనుక ఈయనను చెరలో ఉన్న వారికి ప్రభువు ప్రత్యక్షపరచిన వాటిని తెలియపరచాలి. అసలు ఎంత భారంతో పని చేయాలో అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. ఆత్మ ఎత్తుకొని పోగా ఆత్మవశుడు కాగా సంగతులను మనము సరిగా యోచించి ప్రభువుకు మహిమ ఆపాదించాలి. యెరూషలేములో ఏ ఏ పాపములు జరుగుట యెహెజ్కేలు చూచెనో వాటన్నింటినీ తెలుపుటకు, అనగా చెరలోనున్న వారికి తెలుపుటకు పరిశుద్ధాత్మ చెరలోనున్న వారి యొద్దకు యెహెజ్కేలును నడిపించాడు. అలాగే ఎక్కడ దేవుని సేవకులు పనిచేయవలెనో అక్కడికి నడిపించువాడు పరిశుద్ధాత్మ. ఎక్కడ పని చేయవలెనో అక్కడికి నడిపించువాడు పరిశుద్ధాత్మ. అనేక రథములు మార్గమున పోవుచున్నాయి కదా. యెరూషలేము నుండి గాజాకు, గాజా నుండి యెరూషలేముకు. ఆత్మ పిలుపుతో నీవు ఆ రథమునొద్దకు పోయి కలుసుకొనమని చెప్పాడు. ఆత్మ నడుపుదలతో పిలుపు ఆ రథమునొద్దకు వెళ్ళాడు. ఆ మంత్రి గారికి రక్షణ వర్తమానం అందించి రక్షణలోనికి నడిపించి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈరోజు
దైవాత్మ ప్రేరితులుగా కార్యాలను చేయటం మానేశారు. ఎక్కడ సంతోషం కలుగుద్దో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. ఎక్కడ డబ్బులొస్తాయో అక్కడికెళ్ళి పని చేయాలనుకుంటున్నారు. ఎక్కడ లాభం ఉంటే అక్కడ పని చేయాలనుకుంటున్నారండి ఈరోజు చాలామంది. నిజమా కాదా? ఎక్కడ వారికి ఘనతలున్నాయో, ఎక్కడ వారికి ప్రశంసలున్నాయో, ఎక్కడ వారికి కష్టాలు లేవో, ఎక్కడ వారికి హాయిగా, నెమ్మదిగా ఉందో, అలాంటి ప్రాంతాల్లో పని చేయాలనే చూస్తూ ఉన్నారు. అది ఎంతవరకు రైటు అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరూ గుర్తించండి. దేవునికి మహిమకరమైన సేవ మనము చేయాలి అనంటే, ఆత్మ నడిపింపు ద్వారా ఆత్మ పంపిస్తే మనం వెళ్ళాలి అనేది మనకిక్కడ అర్థం అవుతా ఉంది. కనుక ఎక్కడ పని చేయవలెనో అక్కడికి నడిపించువాడెవరు? పరిశుద్ధాత్మ. ఇక ఐదో విషయం, వర్తమానమిచ్చువాడు పరిశుద్ధాత్మ. వర్తమానమిచ్చేవాడు పరిశుద్ధాత్మ. నిజమే, వర్తమానం కూడా ఆయనే ఇస్తాడు. వర్తమానమిచ్చేవాడు పరిశుద్ధాత్మ. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యెహెజ్కేలు 11:5. అంతట యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయుము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: ఇశ్రాయేలీయులారా, మీరిలాగున పలుకుచున్నారే, మీ మనసున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి. సరే, ఇలా మనం చదువుకుంటున్నప్పుడు వర్తమానం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ అనే విషయం, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియచేయి. ఈ మాట వారికి తెలియచేయి అంటే నేను చెప్పే మాట వారికి తెలియచేయి. వర్తమానం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ. ఈవేళ విచిత్రంగా ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు. చూసారా ఇలాంటి వాళ్ళ ప్రాసెస్? ముఖ్య ప్రసంగికుడు ఎవరంటండి? పరిశుద్ధాత్మ. వాళ్ళ ఉద్దేశం ఏమైనా కానీ ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు అని అంటున్నారు, కానీ అక్కడంతా శరీరులకే స్థానం ఉంటుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు కూడా అలాగా అనకూడదు, ఆ పేరు పెట్టకూడదు, అలాగా చెప్పకూడదు. వారి పేరు పెట్టాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ ఆత్మ చేత నింపి ఆత్మ అందించే వర్తమానం వారిలో ఉంచు అని చెప్పాలి గాని వారే పరిశుద్ధాత్ముడు అన్నట్టుగా అలాగున మనము ఆ బోర్డులు పెట్టకూడదు. పరిశుద్ధాత్ముడు వర్తమానం ఇచ్చేది ఆయనే గాని మనుషుడు కాడు. అయితే ఇప్పుడు అక్కడ పిలువబడింది ఎవరు? ఫలానా మనుషుడు కదా, ఫలానా మనుషుడు. మరి ఆ ఫలానా మనుషుని సంగతి చెప్పాలి గాని ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్మ, వీళ్ళేమో మామూలు ప్రసంగికులనా? ఆ పేర్లు. కనుక ఇలాంటివి కొన్ని ఆక్షేపణగా ఉండేటటువంటి సంగతులు అన్నమాట. అందుకే విచిత్రం అన్నాను.
ఆత్మ మీదికి వచ్చి ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినట్టు యెహెజ్కేలును ప్రేరేపించినట్లుగా కనబడుతూ ఉన్నది. ప్రజలకు ఏ వర్తమానము ఇయ్యవలెనో అది తెలుపుచూ ఉన్నాడు. ఏ వర్తమానమైతే ప్రజలకు అందించాలో ఆ వర్తమానాన్నే ఇస్తూ ఉన్నాడు. అలాగు నేడు వర్తమానమిచ్చువాడు పరిశుద్ధాత్మ, ధైర్యము కూడా ఇచ్చువాడు ఆయనే. మత్తయి 10:20. ఆత్మతో నిండిన వారై, ఆత్మతో నిండిన వారై, ప్రియులారా, ఆత్మతో నిండిన వారై దైవ వర్తమానము అందించెదరు. అపోస్తల కార్యాలు 4:31లో వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఈవేళ కొందరి ప్రార్థనలలో, ప్రభువా నీ దాసుని అభిషేకించి నీవు వాడుకో నాయనా అని ప్రార్థన చేస్తున్నారు. అది తప్పు. నీ దాసుని అభిషేకించి నువ్వు వాడుకో నాయన అనేది ఆ పదం తప్పు. అభిషేకించింది దేవుడే, ముందే అభిషేకించాడు. మరి రైట్ ఏంటంటే నీ దాసుని నీ ఆత్మ చేత నింపి వాడుకో నాయనని ప్రార్థన చేయాలి. ఎవరికైనా ప్రసంగానికి ముందు ప్రార్థన ఇస్తే ఏమని ప్రార్థన చేయాలండి? నీ దాసుని అభిషేకించి నువ్వు వాడుకో నాయన, నీ అభిషేకం, నీ అభిషేకం, నీ అభిషేకం. అబ్బో, భలే పట్టుబడుతున్నారు అట్లా. అసలు ఎప్పుడో అభిషేకించాడు దేవుడు. అభిషేకించింది దేవుడే. సారిసారికి ఆత్మచేత నింపబడి వర్తమానం ప్రజలకు అందేటట్లు అది వంపబడాలి. అలాగున దైవ కార్యాలు చేయడానికి సంసిద్ధులంగా ఉండాలి. అర్థమైందండి? కనుక ఎవరైతే ఆ విధమైన పరిచర్య చేయడానికి ముందుకొస్తారో అలాంటి వారిని ఆత్మతో నిండిన పరిచర్య చేసేవారి పరిచర్య ఫలభరితంగా, ప్రయోజనార్థమై ప్రజలకు మేలు కలిగించేదిగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 1వ వచనంలో కూడా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ఏమనున్నది చూడండి. 1వ వచనం, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా అని చూస్తా. ప్రియులారా, మళ్ళీ యెహెజ్కేలు ఆత్మవశుడై ప్రవచించుచూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆత్మచేత నిండిన వాడై, ఆ మాట చూశారా? ఆత్మవశుడనై ఉండగా, ఆత్మవశములో ఉండగా ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. మాట్లాడేది యెహెజ్కేలు గాని మాట్లాడించువాడు మాత్రం పరిశుద్ధాత్ముడు. అది ఎముకలతో నిండిన లోయ. అది ఇశ్రాయేలీల పాత స్థితిని చూపించుచూ ఉన్నది. అయితే ప్రవక్త దేవుని వాక్యం ప్రకటింపగా ఆ ఎండిపోయిన ఎముకలు కదిలి జీవము వచ్చి జీవము గల గొప్ప సైన్యమాయను. ఆత్మీయంగా చచ్చిన ఇశ్రాయేలీలు బ్రతుకుతారని దీని భావము. యెహెజ్కేలు గ్రంథంలో 37 నుండి 37వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకును, అలాగే రోమా పత్రిక 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా చచ్చిన ఇశ్రాయేలీలు బ్రతుకుతారు.
దీని భావం. ఇక ఆరో విషయానికి వస్తే, ఆరో విషయం ఆరో విషయం జీవమిచ్చువాడు కూడా పరిశుద్ధాత్మే. జీవమిచ్చువాడు పరిశుద్ధాత్మ. ప్రియులారా, ఎక్కడ పని చేయవలెనో అక్కడికి నడిపించువాడు పరిశుద్ధాత్మ. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్తమానమిచ్చేవాడు పరిశుద్ధాత్మ. ఆ వర్తమానము ద్వారా ప్రజలలో జీవమిచ్చేవాడు కూడా పరిశుద్ధాత్మ. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 37:14. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చూసారా? మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి, మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి అన్నాడంటే జీవమిచ్చేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. జీవమిచ్చేవాడు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మ మీలో ఉంచెదను. ఆత్మ బ్రతికించేవాడు గనుక ప్రవక్త ప్రవచించుచుండగా ఎముకలు, శరీరము, జీవము వచ్చి బ్రతికెను. అది ఆత్మకార్యమని 14లో చూస్తాం. వారి రక్షణలో భాగముగా ఆత్మ వారిలో చేరెనని చెప్పవచ్చును. ఆత్మ చేతని బ్రతికింపబడుదురు. అందుకే యోహాను సువార్తలో 6వ అధ్యాయం 63లో ఆత్మయే జీవింపజేయును అనే మాట ఉన్నది. యోహాను సువార్త 6:63లో ఆత్మయే జీవింపచేయును. ఆత్మయే జీవింపజేస్తాడు. ఆత్మ మూలముగానే క్రొత్త జన్మము కూడా. యోహాను సువార్త 3:8. ఆత్మ మూలముగానే క్రొత్త జన్మం. పరిశుద్ధాత్మ ద్వారానే వర్తమానం దైవ సేవకులు అందించుదురు. అలాగూ ఆత్మపూర్ణులై వర్తమానం అందించుచుండగా వినేవారిలో పరిశుద్ధాత్మ పనిచేయును. ఒప్పించువాడు పరిశుద్ధాత్మ. పనిచేస్తున్నప్పుడు ప్రజలలో ఒప్పుదల కలుగజేయువాడెవరు? పరిశుద్ధాత్మే. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. 8, 9, 10 వచనాలు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. అర్థమైందండి? కనుక ఒప్పించువాడు ఆత్మయే, రక్షణ కలుగచేయువాడు ఆత్మయే. ఇలాగున పరిశుద్ధాత్మ కార్యములు ఎన్నెన్నో ఎన్నెన్నో విధాలుగా మనము చూడవచ్చు. అర్థమైంది కదండి? జీవమిచ్చువాడెవరు? పరిశుద్ధాత్ముడే. అసలు ఆయన కార్యాలు ఎంత గొప్పవో ఇవన్నీ ప్రక్కన పెట్టి పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన లేని అనాలోచన కార్యాలు, అల్లరి కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఇక వారి విషయంలో
దేవుడే లెక్క అడుగుతాడు. సరే, 7వ విషయానికి వద్దాం. ఈ 18 సార్లు వ్రాయబడిన ఆత్మను గూర్చిన విషయాల్లో వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనము 7 పాయింట్స్ విందామని చెప్పాను. ఇక 7వ మాట, అంత్యదినములలో పరిశుద్ధాత్మ కార్యం. అంత్యదినములలో పరిశుద్ధాత్ముని కార్యం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనం. 39, 29. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరజ్ముకుడనై ఉండను. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. కనుక అంత్యదినములలో పరిశుద్ధాత్ముని కార్యం. ఇశ్రాయేలీయుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు కదండి. నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మ కుమ్మరించెదను అన్నాడు. ఆత్మ కుమ్మరింపును గూర్చి అక్కడక్కడ దైవలేఖనాలలో మనము చూస్తాం. ఆత్మ కుమ్మరింపును గూర్చి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. నా ఆత్మను కుమ్మరిస్తా, నీ సంతతి మీద కుమ్మరిస్తా అని చెప్పాడు కదా. మరి చెప్పబడిన మాట యోవేలు గ్రంథంలో కూడా చెప్పాడు కదా. 2వ అధ్యాయం 28, 29 వచనాలు. 28, 29 వచనాలు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుచు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనుల దర్శనము జూతురు. ఆ దినములలో నేను పనివాని మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అన్నాడు కదా. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని చెప్పాడు. ఇక్కడ చెప్పబడిన ఈ ప్రవచనం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనము చూడవచ్చు. ఆ రోజు అక్కడ చెప్పబడిన మాట ఇక్కడ నెరవేర్చబడినట్లు చూస్తాం. 2:17 అపోస్తలుల కార్యాలు, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. 18వ వచనంలో, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను అన్నాడు. కనుక దైవికమైన విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు కదా. పనివారి మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఇశ్రాయేలీల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. కుమ్మరింపు చేస్తానని యెహెజ్కేలు గ్రంథంలో
యెషయా గ్రంథంలో, యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాట యొక్క రుజువు నెరవేర్పు ఎక్కడంటే అది అపోస్తలుల కార్యముల గ్రంథంలో జరిగింది. 3 స్థలాలలో చెప్పబడిన సంగతులు, 2 స్థలాలలో చెప్పబడిన సంగతులు. ఒకరు ఇద్దరు అన్నట్టుగా చెప్పబడిన నీ సంతతి అన్నారు, పనివారు అన్నారు, దాసులు అన్నారు. అయితే ఇక్కడ సర్వజనుల మీద అన్నాడు. కనుక అప్పుడు చెప్పిన నెరవేర్పు అపోస్తలుల కార్యాల్లో జరిగింది కాబట్టి ఇక అస్తమాటు ఆత్మను కుమ్మరిస్తాడా? కుమ్మరించాల్సిన అవసరం ఏముంది? ఆత్మ ఎల్లప్పుడూ ఉండడానికే కదా కుమ్మరించింది, ఎల్లప్పుడూ ఉండడానికే కదా ఆయన వచ్చింది. మళ్ళా సారికి కుమ్మరింపు అవసరమా? ఏమర్థమవుతుందండి బైబిలు? అర్థం చేసుకుంటున్నామా? ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. ప్రతి విషయాన్ని బహుజాగ్రత్తగా మనము అర్థం చేసుకున్నప్పుడు సంగతి అర్థమవుద్ది. కనుక ప్రభునందు ప్రియులారా, అంత్యదినములలో పరిశుద్ధాత్మ కార్యం పెంతెకొస్తు దినమున కొంతవరకు జరిగెను గాని ప్రభువు మరలా వచ్చినప్పుడు సంపూర్ణంగా జరుగును. రాబో దినములలో జరుగు ఈ ఆత్మ కుమ్మరింపు చేత ఇశ్రాయేలీలు రక్షింపబడి మెస్సయా ముఖదర్శనము పొందుదురని తెలియచూ ఉన్నది. ఆత్మ కుమ్మరింపు కలిగి రేపు మెస్సయా ముఖదర్శనాన్ని ఇశ్రాయేలీలు పొందుకుంటారు. అంటే కొంతవరకు ఆ కార్యం జరిగింది. ఇక తర్వాత జరగవలసింది సంఘం ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలీలకు మరొక అవకాశం దేవుడు ఇస్తాడన్నమాట. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9 నుండి 14 వచనాల్లో ఆ సంగతి మనం ఎరుగుదు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. చూశారా? ఒకానొక సమయం రాబోతుంది, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపనము చేయు ఆత్మ కుమ్మరిస్తాను అన్నాడు. కనుక కుమ్మరింపు, ఆత్మ కుమ్మరింపు కొంత జరిగింది, ఇంకా కొంత జరగవలసిందిగా మనము చూస్తాం. ప్రియులారా, వారు ప్రభువును చూచి ప్రలాపించి, ఇది జకర్యా గ్రంథము, వారు ప్రభువును చూచి ప్రలాపించి పశ్చాత్తాపముతో రక్షణ పొందుతారు. యెషయా 10:20 నుండి 28 వచనాలు. యెషయా 10:20 నుండి 28 వచనాలు. వారిని గూర్చి యెహెజ్కేలు 36వ అధ్యాయం 37లో చెప్పబడినట్లు, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించు వారిగాను, నా విధులు గైకొను వారిగాను చేసెదను అని ఆయన అంటున్నాడు. చదువుతారా? యెహెజ్కేలు 36:37.
ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ ఇశ్రాయేలీయులకు ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఇలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తను. గొర్రెలు విస్తరించున్నట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. నేను చూసారా? చాలు చాలు. దేవుని వాక్యములో విస్తరణ కలిగించేవాడు ఆయని, తన సహాయమును అందించి మేలు కలిగించేవాడు ఆయని అనే విషయాన్ని మనము చూస్తాం. సరే ప్రియులారా, ఏది ఏమైనా దేవుడు తన ఆత్మ మన యందు ఉంచి ఆయన కట్టడలను, ఆయన విధులను మనము ఆచరించే వారముగా ఉండగలుగునట్లు ఆయనే తన కార్యాన్ని మన పక్షంగా జరిగించువాడై ఉన్నాడు. సరే, ఇంకొక విషయాన్ని ఆలోచన చేద్దాం. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ కార్యములు ఎలా జరుగుతాయో చెప్పాడు. దేవుని ఆత్మానుసారంగా నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే గనుక నేడు ఆత్మ ఫలము ఏమనగా అన్నాడు. ఆత్మ ఫలము ఏమనగా, ఆత్మ ఫలమేమిటి? ఆత్మ ఫలములు అని పాడుతున్నారు. అలా పాడొద్దు, మాట్లాడొద్దు. ఆత్మ ఫలమే, సింగులరే, ఫ్లూరల్ కాదు, బహువచనం కాదు. మీరు పాట పాడేటప్పుడు కూడా ఆత్మ ఫలములు నొసగిన ప్రభువా అని పాడేవాళ్ళు ఉన్నారు కదా. ఇలాగా ఎన్నో పాటల్లో ఆత్మ ఫలములని పాడుతూ ఉంటారు. అలా పాడకుండా ఆత్మ ఫలమేమనగా ఏమున్నది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచిదనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. అంతే కదండి. పరిశుద్ధాత్మ ద్వారాని దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారాని దేవుని ప్రేమ మన హృదయాలలో ఏమైంది? కుమ్మరింపబడి ఉన్నది. రోమాపత్రిక 5:5లో ఆ మాట వ్రాయబడింది. రోమిలకు రాసిన పత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. నిజంగా ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు అనంటే వారు పరిశుద్ధాత్మను కలిగిన వారు అని అర్థం అండి. అందుకే ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడే. అలాగున ప్రేమించగలిగే వాళ్ళు ఎవరు అంటే ప్రియులారా, ఆత్మ కలిగిన వారు అనే విషయం బైబిల్ గ్రంథం తేటగా చెప్పింది. అలాగే కొలసైలకు రాసిన పత్రికలో కూడా ఆ మాట మనకు అర్థం అవుతుంది. కొలసై పత్రిక 1:8 అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. కనుక ఆత్మను పొందినవారు, కలిగిన వారు ఎవరో ఆ సిమ్టమ్స్ చాలా చక్కగా కనపడతాయి. వారి ప్రవర్తన ద్వారా, వారి కార్యాల ద్వారా. వారు ఆత్మను పొందారా లేదనే విషయం చాలా వివరంగా మనకి అర్థమైపోతూ ఉంటుంది. కనుక హెస్కేలు గ్రంథములో
ఎన్నో ఆత్మ ద్వారా కార్యాలు ఎన్నో జరుగుతాయనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చూడండి, ఆఖరిగా యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 43:5 చదువుకుందాం. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను అన్నాడు. ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణములోనికి తీసుకుని రాగా అంటే ప్రియులారా, ఆత్మతో కూడిన యెహెజ్కేలు అనుభవము ఇక్కడ చెప్పబడింది. క్రొత్త మందిరములోనికి దర్శన రీతిగా ఆత్మచేత అతడు యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండుట చూచెను. ఒకప్పుడు ఇశ్రాయేలీయుల అక్రమమును బట్టి పట్టణమును విడిచిపెట్టి తూర్పుననున్న కొండ మీదకు వెళ్ళిపోయిన యెహోవా మహిమ వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఎటువైపు? తూర్పుననున్న కొండ మీదికి వెళ్ళిపోయిన యెహోవా మహిమ. ఎవరిని బట్టి? ఒకప్పుడు ఇశ్రాయేలీయుల అక్రమమును బట్టి పట్టణము విడిచిపెట్టి అని మనము చూస్తున్నాం. కాబట్టి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆత్మ యెహెజ్కేలుకు నేర్పిన గొప్ప అనుభవం. యెహెజ్కేలు గ్రంథములో 11వ అధ్యాయం 23వ వచనం. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశన ఉన్న కొండకు పైగా నిలిచెను. తరువాత ఆత్మ నన్ను ఎత్తి అనే మాట చూస్తుంది. కాబట్టి ప్రియులారా, అంత్యదినములలో ఇశ్రాయేలీలు విమోచింపబడగా వెళ్ళిపోయిన మహిమ తేజస్సు వచ్చి మందిరము నింపునట్లు ప్రవక్త చూడగలిగాడు. అది మనం చదువుకున్నాం. యెహెజ్కేలు 43:5లో మనము చదువుకున్నాం. యెహోవా తన మహిమను ప్రజల అవిధేయతను బట్టి తీసివేస్తాడు. సమయానుకూలమైతే అనగా ప్రజలలో మార్పు రాగా మరలా ఆ మహిమను దయచేస్తాడు. యూదుల భవిష్యత్తులో యెహోవా మహిమను పొందబోతారు. అది తప్పదు. వారు పొందుతారు. వారికంటే దేవుడు అన్య జనాంగమైన మనలను ప్రేమించి విశేషముగా కృపచేత మొదట మనలను రక్షించాడు. ఎత్తబడు గుంపులో మనం ఉండడానికి ప్రభు మార్గము సరళము చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆత్మాధ్వర్యమున కార్యాలు జరిగిస్తున్నప్పుడు మనము శిరస్సు వంచి లోబడి విధేయులమై, ప్రభువా, ఆత్మచేతనే సంగతులను బయలుపరిచేవాడవు, వాటన్నింటిని గురించిన విషయాలు మేము అర్థం చేసుకుని మీకెంతో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటారని కోరుచు, ఈ దినములో మీకు రావలసిన ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతించుచు ఘనపరచుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు ఈరోజు వచ్చి వాక్యాన్ని విని ఆత్మచేత నింపబడిన వారై, మా ప్రభువా, మీకెంతో మహిమ తెచ్చువారై ప్రతి ఆత్మను సిద్ధం చేయమని, మీ రాకడకు రెడీ చేయమని కోరుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ కార్యాలు
7 అని మనము విన్నాం కదా. మళ్ళా చెప్పన, చక్కగా నిలువబెట్టువాడైన పరిశుద్ధాత్మ 1, 2 చక్కగా నడిపించువాడైన పరిశుద్ధాత్మ, 3 తెలియని సంగతులు తెలియపరచు పరిశుద్ధాత్మ, 4 ఎక్కడ పని చేయవలనో అక్కడకు నడిపించువాడైన పరిశుద్ధాత్మ, 5 వర్తమానం ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ, జీవం ఇచ్చేవాడు 6 పరిశుద్ధాత్మ, అంత్య దినములలో కార్యములను జరిగించువాడు పరిశుద్ధాత్మ. కనుక ఆత్మ చేతని ఏ కార్యమైనా జరుగుతుంది. దైవ గ్రంథాల్లో చెప్పబడిన మాటలు ఉన్నాయి. ఆత్మచేతనే కార్యము జరుగుతాయి, ఆత్మచేతనే కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇది మనుషుల వలన కాదు అని చెప్తాడు. ఎక్కడ? జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయి. అలాగున మనము సిద్ధపడదాం. ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం.